రెడ్ బుక్ అని వార్నింగ్ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారి కన్నా క్రమశిక్షణ దాటితే లైన్ దాటితే ప్రజలకు ఆటంకం కలిగిస్తే తాట తీస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా మీ పార్టీకి ఈ పదం అనొచ్చో లేదో కానీ రంకుమొగుళ్ళలాగా పవన్ కళ్యాణ్ బాగా తయారైనాడు కదా. ఆయన తయారు చేసింది మా వాళ్ళు ఆ మాదిర. ఆయన లేనిపోని మాటలు మాట్లాడుతుంది. అర్థం కాలా? పేరు నాని గాడికి మంత్రి పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టమనే. అమ్మన్ రాంబాబు గారికి అంత పదవి ఇచ్చింది ఈ పవన్ కళ్యాణ్ని తిట్టమనే. ఆయన రాడు తేలినాడు. వీళ్ళు తిట్టిన తిట్లుకో రాడు తేలిపోయి ఎరగదీస్తాడు. ఇప్పుడు నిద్ర రావడంలో కొడకలకు పునుకుంటే ఆవు దాగి పునుకుంటారు ఒక్కొక్కడు. లివర్లు ఏమవుతాయి, కిడ్నీలు ఏమవుతాయి, మళ్ళీ ముందు ప్రశాంతంగా నిద్రన్న పోదామరా స్వామి అని. అట్లున్నది పరిస్థితి. అమ్మన్ రాంబాబు గారికి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పరా అంటే నేను ఎందుకు చెప్పాలి మీకు అన్నటువంటి వాడికి మంత్రి పదవి ఇచ్చినాడయ్యా. వాడికి ఏమి తెలుసని రాష్ట్రాన్ని ఎందుకులే నేను నా పార్టీ గురించి నేను చెప్పకూడదు. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే ఆగేలా లేడు సీమరాజా గారు. మీ పార్టీని ఎవడు తప్పు చేసే వాడి మీద సిట్టేసి లోపలేయి 16 నెలలు చేయలేను ఏం బొక్క అవుతుందా? మళ్ళా పోతాం 2 సంవత్సరాలు ఉంటాం. ఏమి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మేము బయటకు వచ్చేసాలో ఏంది సిట్టేసుకో విచారణ చేయి. ఎవడు తప్పు చేసినాడు వాళ్ళ మీద విచారణ చేయి. నువ్వు ఎందుకు లేటు? అదే మేమైనా వచ్చినట్టు అధికారం లేక మొన్న తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పటికి జైలు నిండిపోయిండు. కథం. కొత్త జైలు కట్టాల్సి వచ్చు. న్యాయకి అందరినీ దోచేదే కదా. కార్యకర్త కాడి నుంచి ఎవడైతే జెండా పట్టుకున్నాడో అందరినీ దోచేదే లోపల. ఎవడైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడో వాడి మీద సిఐడి కేసులో రౌడీ షూట్ ఓపెన్ చేస్తాం, బైండ్ ఓవర్లు చేస్తాం, రకరకాలుగా చేసుంటాం. మేమైనా వచ్చుంటే తప్పుడు కేసులు పెట్టి షీట్ ఓపెన్ చేసేది మంతా మా వాళ్ళే కదా. ఎస్పీలు మా వాళ్ళే, డిఎస్పీలు మా వాళ్ళే, సిఐలు మా వాళ్ళే, ఎస్ఐలు మా వాళ్ళే. పోలీస్ స్టేషన్లో చెప్పి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పనులు చేయించుకొచ్చాం. అదే ఇప్పుడు చెప్పి ఆయన చెప్పి చంద్రబాబు నాయుడు చట్టం తన పని చేసుకొని పోతుంది. మీరు ఎక్కువ డ్రామాలు చేశారంటే మీ తోకలు కత్తిరిస్తాను, మీరు ఎక్కడా కూడా మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు ఆయన అటు మాట్లాడతాడు. మాది రాజారెడ్డి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం ఏంటంటే భారత రాజ్యాంగం. మాకు వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది? రాజారెడ్డి రాజ్యాంగం అంతా కదిరిపోయి గొడ్డలు తేవటం మాదిరి ఉంటుంది. వీళ్ళంతా ఎట్టుంటుందంటే భారత రాజ్యాంగం ఏం రాసి ఉండదో, ప్యానల్ ఎట్టున్నదో దాని ప్రకారం వీళ్ళు పోతారు. సిస్టమ్ ఎట్టున్నదో సిస్టమ్ ప్రకారం పోతారు. మా సిస్టమ్ మేమే రాసుకొని మా సిస్టమ్ ప్రకారం మేము పోతాం. అది మాకు వాళ్ళకు ఉన్న తేడా. ముందు కూడా ఇదే రాజ్యాంగంలోనే ఉంటారా మీరు? రాజారెడ్డి గారి రాజ్యాంగంలోనే, లేకపోతే దాన్ని పక్కగా జరిపేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాసుకుని ఇంకా పోతూ ఉంటారా? ప్రజలు ఎంత తిడుతున్నా తంతున్నా 11 సీట్లతో ఇచ్చేసినా కూడా రాజారెడ్డి రాజ్యాంగంతోనే ముందుకు పోతుంది అంతే. పక్క పార్టీల ఆఫీసుల మీద దాడి చేయాలని చెప్పింది రాజారెడ్డి రాజ్యాంగమేనా? అంతే. లేదంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని చెప్పింది కూడా రాజారెడ్డి రాజ్యాంగమేనా? అవును. వివాహేతర సంబంధాలు బయటపడ్డా కూడా మేము అడల్ట్లో ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా అదేనా? అంతే. రాజారెడ్డికి ఎన్ని పెళ్ళిళ్ళు? ఇంత దుర్మార్గంగా ఉంటారేంటే? దుర్మార్గం ఏముండదయా? రాజారెడ్డికి ఎన్ని పెళ్ళిళ్ళు? మాకుంటాయి అక్రమ సంబంధాలు. ఏమైంది ఇప్పుడు? ఎవరికి లేవు? మచ్చుగా ఉన్నాయి. కానీ మీకున్నంతగా బయటపడ్డా కూడా సమర్థించుకునేంతగా మిగతా ఏ పార్టీలో లేవు అనుకుంటాను. నువ్వు సమర్థించుకోకేం సవాలనా ఎట్ట నువ్వు చెప్పేది? మా పార్టీయా నేను ప్రేమించేటువంటి పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నేను అభిమానించేవాడిని కాబట్టి తప్పకుండా చెప్తాను. నేను వాస్తవాలయ్యా జరిగినట్టు అయ్యి. ఇప్పుడు నువ్వు అడిగే దాంట్లోనూ తప్పు లేదు, నేను చెప్పే దాంట్లో ఏమన్నా అబద్ధం ఉంటే నువ్వు చెప్పు.